సరే ఇప్పుడు చూస్తే ఆస్ట్రాలజీ అనేది వేరే సబ్జెక్ట్, సైకాలజీ అనేది ఇంకొక సబ్జెక్ట్. ఈ రెండిటిని మీరు లింక్ చేశారు. అసలు ఏంటి? మీరు ఎలా చేయగలుగుతున్నారు? దీని గురించి చెప్పండి మా ప్రేక్షకులకి. తప్పకుండా అమ్మా. అయితే ఆస్ట్రాలజీ, సైకాలజీ అనేది రెండిటికి కూడా చాలా డీప్ కనెక్షన్ ఉంది. కాకపోతే దీనికంటే ముందుగా మనం ఏంటంటే కర్మ సిద్ధాంతం. మనం ఏంటంటే హిందువులు ప్రతి ఒక్కరు కూడా కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఇప్పుడు ఏంటంటే మనకి కర్మ సిద్ధాంతం అనేది, కర్మ అనేది 3 రకాలుగా ఉంటుందమ్మా. కర్మ అనేది ఏంటంటే సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మ. 3 కర్మలుగా డివైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ సంచిత కర్మ అంటే ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి పుణ్య పాపాలు, పాప పుణ్యాలు కూడా ఒక కొండలాగా, ఒక రాశిలాగా ఉంటాయి. వాటిని మనం సంచిత కర్మ అంటే, మనం ఈ జన్మలో ఏదైతే మన బ్రహ్మ మనకి విధిలిఖిత ప్రకారంగా మనకి ఇచ్చేటటువంటి ఆ పోర్షన్ని ఆ సంచిత కర్మలోంచి మనకి తీసి ప్రారబ్ధ కర్మ రూపంలో ఒక బ్లూ ప్రింట్ అనుకోండి, ఒక బ్లూ ప్రింట్ లాగా మనకి మనిషి పుట్టే ముందు మనకు పుట్టే ముందు ఏంటంటే అది ఆ బ్లూ ప్రింట్ తో పాటు మనం పుడతాం. అంటే బ్రహ్మరాశిని రాత అంటారు. బ్రహ్మరాశిని రాత అనుకోండి. బ్రహ్మరాశిని రాత అనేది మనకి ప్రారబ్ధ కర్మ ఒక కొద్దిగా పోర్షన్ తీసుకొని మనం పుడతాం. ఆ ప్రారబ్ధ కర్మ అనేది ఏంటంటే, మనం కొంతమంది ఏమంటారంటే ఇది డెస్టినీ అంటారు. తర్వాత కొంతమంది ఏంటంటే అంతా డిసైడ్ అయిపోయింది అంటారు. అంతా డిసైడెడ్, ఇది లైఫ్ డిసైడెడ్, ఇది ప్రారబ్ధ క్రమ ప్రకారంగా మనం ఈ జన్మ ఎత్తాం కాబట్టి అది డిసైడెడ్ గా ఉంటుంది, లైఫ్ గడపాల్సిందే అంటారు.